హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాహుల్. ప్రెసెంట్ మనం అయితే చార్మినార్ దగ్గర ఉన్న నిర్మా కేఫ్ దగ్గర అవుతున్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మస్కా బన్, చాక్లెట్ బన్ అండ్ ఇరానీ చాయ్, ఇక్కడ బిస్కెట్లు అయితే చాలా ఫేమస్. 60 వెరైటీస్ బిస్కెట్లు అయితే ఇక్కడ ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే 24 hours ఇక్కడైతే చాలా మంది పబ్లిక్ అయితే ఉంటారు. ఈ రంజాన్ మాసంలో అయితే ఇది 3 o'clock 4 o'clock వరకు ఉంటుంది కాబట్టి ఇది 3 o'clock 4 o'clock వరకు తెచ్చుకుంటుంది. మార్నింగ్ 6 o'clock అయితే తెచ్చుకుంటుంది. ఎప్పుడు పబ్లిక్ అయితే అందుబాటులో అయితే ఈ హోటల్ అయితే ఉంటుంది. ఈ బేకరీలో 60 వెరైటీస్ బన్నెస్ అయితే చాలా వరకు అయితే ఉంటాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లోపలికి వెళ్ళి మనకు కావాల్సిన ఇరానీ చాయ్ అయితే ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉందని చెప్పేసి. ఇంకా చూసుకున్నట్లయితే బన్ కూడా ఇక్కడ చాలా ఫేమస్ కదా, అది ఇట్లా ఒకసారి వెళ్ళి మనం అయితే లోపలికి వెళ్ళి టేస్ట్ చేద్దాం ఏ విధంగా ఉందని చెప్పేసి. ఒకసారి అయితే మనం టేస్ట్ చేసి చూద్దాం. చాలా మంది పబ్లిక్ ఈ రంజాన్ మాసం కాబట్టి పబ్లిక్ అయితే చాలా మంది వచ్చి అవుతున్నారు. ఇప్పుడు మనకు లోపలికి వెళ్తే టోకన్ దొరుకుతుందో లేదో అని చెప్పేసి ఇలా ఒకవరకు అయితే డౌట్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇంతమంది పబ్లిక్ ఉన్నారు, చాలా మంది వాళ్ళు డిఫరెంట్ మన దగ్గరలో చాలా మంది చూస్తున్నారు. అంటే ఇక్కడ మోస్ట్లీ అందరికి తెలిసినంత వరకు అయితే ఈ మక్కా మస్జిద్, చార్మినార్ పక్కలో ఉన్నాయి నిమ్రా కేఫ్ అయితే చాలా వరకు ఫేమస్. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చిన ఈ ప్లేస్ లో మాత్రం ఈ చాయ్ దాకా అయితే బయటికి అయితే వెళ్ళరు. ఈ చార్మినార్ నుంచి అయితే బయటికి అయితే అస్సలు ఎవరైతే వెళ్ళారు. ఒకసారి మనం వెళ్ళి టేస్ట్ అయితే చూద్దాం. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నిమ్రా కేఫ్ లోపలికైతే వచ్చినాము. ఇక్కడ చాలా మంది పబ్లిక్ అవుతున్నారు. ఒక్కొక్క దానికోసం అయితే వీళ్ళు పోటీ పడి ఇక్కడ తీసుకుంటున్నారు. ఇక్కడ రంజాన్ సీజన్ కావడంతో చాలా మంది పబ్లిక్ అయితే వచ్చిన్నారు. ఇక్కడ మనకైతే ఓనర్ సార్ ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకున్నాం. सीजन कैसा चलता है सर? सीजन में रहता है ऐसा आदमी लोग नहीं रेगुलर भी रहता है? टूरिज्म का रहता है हमारे पास थोड़ा बहुत। रेगुलर नहीं, रमजान है ये, रमजान के लिए पब्लिक शॉपिंग के लिए आई हुई है। ये हमारा डैडी ओपन करा सो है 1993 में अबूद बिन असलम उर्फ सुल्तान, उनका नाम ओनर जो है मेरा डैडी है, सुल्तान सेट बोलते हैं। अच्छी क्वालिटी मेंटेन करते हैं। कितना वैरायटी रहता है सर? कौन सा आइटम रहता है सर ये केक में? मैंने कुकीज है हमारे पास, बिस्किट्स वगैरह है, 23 वैरायटीज बिस्किट्स है, बिस्किट है। चाय का जो है तो क्वालिटी है हमारे पास, जो पत्ती जो चाय का पत्ता जो इस्तेमाल करते हैं हाई क्वालिटी नहीं, वो ब्लेंडिंग हमारा डैडी करता है। मेरे पास चाय और बेकरी है हमारे पास, चाय और बेकरी, स्नैक्स में करी पफ वगैरह रहता है। अच्छा है पब्लिक का, तो रमजान है ये, टूरिज्म का गिराक रहता है यहाँ पर, लोग ऐसा गिराक नहीं होता। टाइमिंग क्या रहता है सर रमजान सीजन में? नहीं, रमजान सीजन में तो राउंड क्लॉक गवर्नमेंट दी हुई है, अभी गवर्नमेंट ओपन रखने के लिए दी हुई है परमिशन रमजान का। रमजान कंटिन्यू रहता है। ఈ రంజాన్ సీజన్ వల్ల ఈ నిమ్రా కేఫ్ అనేది 24 hours అయితే తెచ్చుంటది. ఇక్కడ షాపింగ్ ఇలా 24 hours అయితే ఉంటుంది. ఇక్కడికి వచ్చే కొంతమంది పబ్లిక్ ఉంటారు కదా, వాళ్ళకి ఎక్కడెక్కడ షాపింగ్స్ ఉంటాయి ఏంటి అని తెలుసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు అన్నట్టు. ఆ షాపింగ్ లో భాగంగా వాళ్ళకి ఆకలేసి ఇక్కడికి రావడం జరుగుతుంది. అదే విషయంలో ఇక్కడైతే నిమ్రా కేఫ్ దగ్గర అయితే ఇక్కడ మనకు బిస్కెట్, చాయ్ బిస్కెట్లు, ఇక్కడ రకరకాల బిస్కెట్లు అయితే ఉంటాయి. 24 hours అయితే ఇదైతే ఈ హోటల్ అయితే ఎప్పటికైతే మూసుంటుంది అని చెప్పేసి మనతోటి అయితే సార్ అయితే చెప్తున్నాడు. అదే ఇదైతే మెయిన్ టీ కౌంటరు. ఇక్కడ ఎవరైనా చాయ్ కావాల్సి వస్తే ఇక్కడ నుంచే లోపలికి వెళ్తారు అన్నట్టు, వాళ్ళందరూ ఇక్కడ నుంచే చేసుకుంటారు. సండే కావడంతో ఇక్కడ చాలా మంది పబ్లిక్ అయితే ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి బయట వాళ్ళకి అందరికి ఇక్కడ నుంచే సర్వ్ చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి సర్వ్ చేయడం వల్ల ఇక్కడ వాళ్ళందరూ వచ్చి బయట అయితే టీ అయితే తాగడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్గా చూసుకున్నట్లయితే ఈ విజిట్ చేసిన వాళ్ళు వివిధ ప్రదేశాల నుంచి ఈ రంజాన్ స్పెషల్గా అయితే చాలా మంది పబ్లిక్ అయితే వచ్చారు. వీళ్ళకు స్పెషల్గా ఒక్కొక్క టేబుల్ లాగా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఆ టేబుల్ లాగా ఏర్పాటు చేసిన దాంట్లో వాళ్ళు ఉండేసి వాళ్ళైతే తీసుకుంటున్నారు. మెయిన్గా ఇదన్నట్టు మెయిన్ పాయింట్ అయితే ఇది నిమ్రా కేఫ్ అండ్ బేకరీ. ఇది చార్మినార్ ఫ్రంట్ సైడ్ అయితే ఉంటుంది. ఇటు సైడ్ అయితే ఇప్పుడు చంద్రాయన్ గుట్ట వెళ్తారు కదా, ఆ సైడ్ అయితే ఇక్కడైతే ఉంటుంది అన్నట్టు. చార్మినార్ నుంచి ఈ చంద్రాయన్ గుట్ట వెళ్ళే రూట్లో అయితే ఇది మనకైతే దాని ఫ్రంట్లో అయితే ఉంటుంది అన్నట్టు. ఇది మనమైతే ఇప్పుడు నిమ్రా కేఫ్లో అయితే ఈ బన్ను, ఈ చాయ్, ఉస్మానియా బిస్కెట్లు అయితే ఆర్డర్ చేసుకున్నాము. చూద్దాం టేస్ట్ ఏ విధంగా ఉందని చెప్పేసి. ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పటిదాకా చెప్పిన విధంగా నిమ్రా కేఫ్ సిన్స్ 1993 నుంచి ఇక్కడ స్టార్ట్ అయిందంట.
ఇక్కడ వాళ్ళ ఫాదర్ దీన్ని స్టార్ట్ చేసి అప్పటి నుంచి గత 30 years నుంచి ఇది ఇక్కడ కంటిన్యూగా నడుపుతుందని చెప్పేసి తను మనతోటి అయితే చెప్పుకుంటుండు. ఇక్కడ ఇంతమంది వస్తున్నారంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. నాకు తెలిసినంత వరకు అయితే ఒకసారి అయితే టేస్ట్ చేద్దాం. చాయ్లో ఉస్మానియా బిస్కెట్ అయితే వేసుకొని చూద్దాం ఏ విధంగా టేస్ట్ సూపర్ ఉంది. నెక్స్ట్ అయితే చాయ్ చూద్దాం. ఇరానీ చాయ్ సూపర్ ఉంది. వావ్, అసలు ఎందుకు మామూలుగా అయితే లేదు. మనం మార్నింగ్ ఉదయాన్నే లేవగానే చాయ్ తాగుతుంటే ఒక మజా వస్తుంది కదా, అంటే బాగా అలసిపోయిన తర్వాత చాయ్ తాగుతూ కూడా ఒక మజా వస్తుంది అన్నట్టు. మైండ్కు చాలా రిలీఫ్ ఉంటుంది. ఆ రిలీఫ్ అయితే ఇప్పుడు నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రంజాన్ మాసంలో ఇంత ఇరుకు ఇంత పబ్లిక్ ఉన్న ప్లేస్లో తిరుగుతుంటే ఎంత ఇబ్బంది అవుతుందో నాకు తెలుస్తుంది. కానీ ఆ దాంట్లో ఈ చాయ్ తాగుతుంటే ఒక రిలాక్స్ అన్నట్టు కొంతమైతే అనిపిస్తుంది. ఇక్కడ చాయ్కి అయితే చాలా ఫేమస్. ఇరానీ చాయ్ మాత్రం అసలు సూపర్ అనుకోవచ్చు. బాగుంది, చాలా బాగుంది. టీ అయితే సూపర్ ఉంది. నెక్స్ట్ అయితే ఆ టీలో తీసుకున్నప్పుడు బిస్కెట్ అయితే కొంచెం టేస్ట్ అయితే బాగానే ఉంది. దాని తర్వాత ఇప్పుడైతే వద్దాం. ఇది నార్మల్గా తిన్నా ఇది సూపర్ అనిపిస్తుంది టేస్ట్. ఏదంటే టీ ఇది ఒక షుగర్ కలిసి ఇంకెక్కువ స్వీట్గా అయితే అనిపించింది. ఇదైతే కొంచెం అయితే చాలా బాగుంది. ట్రెండింగ్ లో ఉన్న బన్ మస్కా అయితే ఇప్పుడు మనకైతే తెచ్చిచ్చారు. నెక్స్ట్ అయితే ఈ దాంట్లో ఉన్న బన్ మస్కా అయితే టేస్ట్ అయితే వద్దాం ఒకసారి. మనమైతే దీనికి బన్ లో ఒక క్రీమ్ అయితే ఉంది. క్రీమ్ తోటి అయితే మనకి ఇవ్వడం జరిగింది. కొద్దిగా అయితే టేస్ట్ చూస్తా ఏ విధంగా ఉందని చెప్పేసి దాని తర్వాత మొత్తం అయితే చూద్దాం. కొంచెం తింటే మొత్తం అయితే టేస్ట్ తెలుస్తుంది కాబట్టి ఫస్ట్ ఒక దాంతో అయితే ట్రై చేద్దాం. బాగుంది, చాలా సూపర్ ఉంది. మామూలుగా అయితే అనిపిస్తలేదు, చాలా బాగుంది, చాలా బాగుంది. దీంట్లో క్రీము ఈ బన్ తోటి మనం చాలా అదుకొని తింటే టేస్ట్ ఎట్లా ఉంటుంది దానికంటే ఎక్కువ టేస్ట్ అయితే అనిపిస్తుంది. మస్తు అనిపిస్తుంది. నాకు ఇక్కడికి ఇంతమంది ఎందుకు వస్తారు అని చెప్పేసి ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే ఇక్కడ ఇన్ని రకాల వెరైటీస్ ఇంత బాగా టేస్ట్ ఉంది కాబట్టి ఈ ప్లేస్కి వస్తారు. ఇక్కడ నుంచి చాయ్ తాగంది మాత్రం ఎవరికైతే బయటికి వెళ్ళేటట్టు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని రకాల బిస్కెట్స్, ఇన్ని రకాల కేక్స్ అండ్ చాలా రకాల ఈ కేక్లో అన్నీ దొరుకుతున్నాయి కాబట్టి ఇదైతే సూపర్ అవుతుంది. ఇప్పుడు ఈ నిమ్మరా కేఫ్లో కొంతమంది అయితే కస్టమర్స్ అయితే వచ్చినారు. వాళ్ళని అడిగి ఏ విధంగా ఉందని చెప్పేసి తెలుసుకుందాం. ఇప్పటిదాకా మనం టేస్ట్ చేస్తాం కదా, మనకైతే సూపర్ అయితే అనిపించింది. వీళ్ళకి ఏ విధంగా ఉందని చెప్పేసి మనం తెలుసుకున్నాం. ఎందుకంటే కొంతమంది బాగాలేదు ఇట్లా అని చెప్పేసి అనుకుంటారు, ఏదో నాకే చెప్పిరని చెప్పేసి ఇలా భావిస్తుంటారు. కానీ ఇక్కడైతే సూపర్ అయితే నాకు అనిపించింది. వీళ్ళని తెలుసుకున్నాం. ఎక్కడి నుంచి వచ్చారు? కడప నుంచి. బెంగళూరులో ఉండేది, కడప నుంచి వచ్చాం. దేని గురించి అని హైదరాబాద్ వచ్చింది? దీనికోసం వచ్చి టేస్ట్ చూసేదానికి వచ్చాం. చాలా మంది చెప్తా అంటే అందుకు వచ్చాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమైనా షాపింగ్ చేసిరా లేకపోతే షాపింగ్ కోసం వచ్చి ఇక్కడికి దాని తర్వాత ఇక్కడ అందుకు ఇక్కడికి వచ్చాం. మా ఫ్రెండ్స్ వచ్చాం. సండే షాపింగ్ వచ్చి టేస్ట్ బాగుంది, చాలా బాగుంది. బ్రెడ్ ఇది ఒకటే, బన్ ఒకటి తీసుకోండి. విజయనగరం. అంటే ఇక్కడ దేని గురించి విజిట్ 3 days ఉంటాం అన్న, విజిట్ చేద్దాం వచ్చాం అంతా. నిన్న వండర్లాండ్కి వెళ్ళాము, ఇంకా ఏఎంబి సినిమాస్కి వెళ్ళాం. ఈరోజు చార్మినార్, గోల్కొండ. బాగుందన్న, మస్తు, ఫుల్ రష్. సాజా బిర్యానీ అంట, సాజా బిర్యానీ నెక్స్ట్ టేస్ట్ చేయాలి. ప్రజెంట్ అయితే మస్కా బన్ తీసుకున్నాం, చాలా బాగుంది. చాయ్ బాగుంది, బిస్కెట్స్ బాగుంది, బన్ చాలా బాగుంది, చాలా బాగుంది. క్రీమీ ఉంది, చాలా బాగుంది.
హైదరాబాద్ ఎట్లుంది? ఆ? హైదరాబాద్ ఫీలింగ్ ఎట్లుంది? బాగా పొల్యూషన్ చేసినంత వచ్చిందా అని చెప్పేసి దానికి మించింది వచ్చిందన్న ఫుల్ ట్రాఫిక్ పొల్యూషన్ ఖాళీ లేదు అసలు. ఒక్కనే వచ్చినా ఇంకా మీతో ఫ్రెండ్స్ తో అలాగా friend అలా డివైడ్ అయిపోయాం, వేరే వేరే వెళ్ళారు ఒక్కొక్కరు. ఏం తీసుకున్నాడు? లైక్ చాయ్ అండ్ మస్క్ బన్ ఎట్లుంది టేస్ట్? బాగుంది, క్రీమీగా ఉంది బన్. బాగుంది, చాలా బాగుంది.